భారతీయ జనతా యువ మోర్చా ఎంతో మంది సామీమాలలో ఉన్న సామీలకి తీసుకొచ్చి శాంతిపూర్వకంగా డీజీపీ ఆఫీస్ కి మేము మాట్లాడడానికి వస్తే ఇప్పుడు మా సామీమాల పైన ఉన్న వాళ్ళకి లాఠీ చార్జ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జూబ్లీ సెలక్షన్ టైమ్ లో ఎంతో టోపీ పెట్టుకొని అక్కడ ఓటు అడుగుతున్నారు. కానీ ఇప్పుడు మా హిందువుల కోసం లాఠీ చార్జ్ చేస్తే ఏ పార్టీ కూడా ముందు రావట్లేదు. భారతీయ జనతా యువ మోర్చా హిందుత్వ కోసం, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నా. ఎవరైనా ఉందని, ఎంతైనా ఉందని మేము పోరాడుకోవడానికి రెడీగా ఉన్నా. మీ అయ్యా జాగిరి లేదు, మా సనాతన ధర్మంలో ఉండే మా మనిషికి ఆ పనికి మేము ఇప్పుడు రెడీ ఉన్నా. ఇక్కడ రావాలని చెప్పు, మేము వస్తా రేవంత్ రెడ్డి. కానీ హిందూ ధర్మం కోసం మీరు ఆర్గనైజ్ కాకపోతే ఈ పరిస్థితిగా డీజీ ఆఫీస్ దగ్గర ఉంది, మేము ఇంటి దగ్గర వస్తాం, కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర వస్తాం, సెక్రటరియట్ లో వచ్చి మీరు చెప్తాం. తెలంగాణలో హిందూ దేవాలయాల పైన కావచ్చు, హిందూ సంఘ నాయకుల పైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? అమ్మాయి చూడండి, ఈ తెలంగాణలో ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వచ్చింది అప్పటి నుంచి దేవాలయం మీద జరుగుతుంది, ల్యాండ్ జిహాద్ జరుగుతుంది. కానీ ఏ రిజల్ట్ కూడా రావట్లేదు. కానీ భారతీయ జనతా యువ మోర్చా మేము హిందూ ఉండి మేము పోరాడుతూనే ఉంటాను. చూడవచ్చు వీళ్ళందరూ డ్యూటీ చేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా లోపల ఉంటుంది. ఏంది పరిస్థితి, ఏంది ఇంత ఘోరమైన పరిస్థితి వాళ్ళ మనుషుల్లో ఉంటుంది. కానీ వాళ్ళు ఉద్యోగాలు చేయాలి కాబట్టి వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది తప్ప మాకు వాళ్ళ మీద ఎటువంటి చెడు ఒపీనియన్ లేనేలేదు. ఎందుకంటే మా అధ్యక్షుడు వచ్చేసి చాలా మంచిగా, ఎందుకంటే ఏం చేస్తామనుకుంటే శాంతియుతంగా ధర్నా చేసి సాములతో ఒక 10 మందితో రిప్రజెంటేషన్ ఇద్దామనుకుంటే ఈ ధర్నా మమ్మల్ని లాఠీ చార్జ్ చేసే అవసరం ఉంది. దాన్ని ఎవరికి ఇచ్చారు మీకు హక్కు? మా హిందూ రాష్ట్రంలో, మా హిందూ దేశంలో మాకే ప్రగతి లేకపోతే ఎవరికొన్నదండి ఇది? కాకుండా రేవంత్ రెడ్డి వచ్చి నుంచి గుళ్ళు కూడా ఎటువంటి పరిస్థితుల్లో మీరు చూడొచ్చు.